శివుని ఆశీస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట స్థల పురాణం గురించి తెలుసుకున్నామండి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టలోని కోదండ రామాలయం ప్రాచీనమైన హిందూ దేవాలయం. మూలమూర్తులు కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉండదండి. రామవతం పైన ఆంజనేయ స్వామి పరిచయం కాలేదు స్వామికి అని చెప్తారు. ఈ క్షేత్రం ఏకశిలా నగరం అని ప్రసిద్ధి చెందింది. తెలంగాణ విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడంతో ఈ ఆలయం ఆంధ్ర భద్రాచలంగా పేరుగాంచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజు ఈ ఆలయంలోనే అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. శ్రీరామనవమి రోజు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు ఈ ఆలయానికి సమర్పిస్తారు. ఆలయ చరిత్ర చూస్తే ఇక్కడ ఉన్న కోదండ రామాలయంలోని విగ్రహాలు జాంబవంతుడు ప్రతిష్ఠించారు. ఒకే శిలలో శ్రీరాముడు, సీతను, లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థము ఉంది. సీత కోరికపై శ్రీరాముడు రామబాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణం వివరించబడింది. ఫ్రెంచ్ యాత్రికుడు టావెర్నియర్ 16వ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయం గోపురం ఒకటి అని కీర్తించాడు. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన తాను ఏకశిలపురి వాసినని చెప్పుకున్నాడు. అంతేకాక తన భాగవతాన్ని ఈ కోదండరామస్వామికి అంకితం గావించి దాన్ని బట్టి భాగవతంలో ఈ ప్రాంతానికి చెందిన వాడుక మాటలు కొన్ని ఉండడాన్ని బట్టి ఆయన కొంతకాలం ఇక్కడ నివసించాడని భావిస్తున్నారు. ఈ ఆలయంలో సీత, రామ, లక్ష్మణులు ఒకే రాతితో ఉన్నారు. ఒకే రాతిపై చెక్కి ఉన్నారండి సీతారాముల విగ్రహాలను. కాబట్టి ఏకశిలా నగరం అని పేరు వచ్చింది. స్థల పురాణాన్ని బట్టి రామలక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకురమ్మన్నాడని తెలిసిందే. కానీ రామ కళ్యాణం జరిగాక కూడా ఇలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముణ్ణి ప్రార్థించడంతో దుష్ట శిక్షణ కోసం ఆ స్వామి సీత లక్ష్మణ సమేతుడై అంబుల పొది పిడిబాకు కోదండం పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశాడని పురాణం చెప్తోంది. అందుకే ప్రతిగా ఆ మహర్షులు శ్రీరామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని, తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశాడని ఇక్కడ ప్రజల విశ్వాసం. ఒంటిమిట్ట తిరుమల పోయే దారిలోనే ఉంటుంది. కడప నుంచి హైవే 7వ నంబర్ హైవేలో ఉంటుంది. కడప నుంచి తిరుపతి పోయే రూట్లోనే ఉంటుంది. ఖచ్చితంగా దర్శించుకోండి. చాలా బాగుంటుంది. రామాలయం చాలా పెద్దది, విశాలమైన ప్రాంగణంలో ఉంటుంది. 4 గాలి గోపురాలు ఆకాశాన్ని అంటినట్టుగా మనకు కనిపిస్తాయి. అఖండ శిల్ప సంపద ఉంటుంది గాలి గోపురాల పైన. చాలా శిల్ప సంపదని చూడొచ్చు. ఒంటిమిట్ట రామాలయం దర్శించడం మహద్భాగ్యం. స్వామి వారి పాదాలకు ఒంటిమిట్ట రామాలయం చాలా ఎత్తులో ఉంటుందండి. రామువారి పాదాలకు శిరస్సు వచ్చేటట్టుగా ఆంజనేయ స్వామి తగ్గున ఉంటాడు. దిగువన ఎన్నో ఒక 20 మెట్లు ఎక్కి వెళ్ళాలండి పైకి. కింద
ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. రామాలయం చాలా చూడదగిన ప్రదేశం. రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట రామాలయాన్ని దర్శించండి. స్వామి అనుగ్రహానికి పాత్రలు కండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.